హలో, మలేషియాలో చాలా రకాల ఫిషెస్ దొరుకుతాయి, అది అందరికి తెలుసు. కానీ వాటిలో ఏ ఫిష్ తీసుకొని ఇక్కడ కుక్ చేయాలో ఇండియన్స్ కి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. నాకైతే అన్ని ఫిషెస్ లో ఏ ఫిష్ తీసుకోవాలో అస్సలు అర్థం కాదు. ఇంకా నాకు ఈజీగా తెలిసి నేను కుక్ చేసుకునే ఒకే ఒక్క ఫిష్ వచ్చేసి ఇది. దీన్ని పాంప్లెట్ అంటారు. చాలా ఈజీ అనమాట. ఇలా దీన్ని కడగడం 5 minutes 10 minutes లోపలే దీన్ని ఫ్రై కూడా అయిపోతుంది. సో నేను ఎలా ఫ్రై చేస్తానో చూద్దామా? ఇంకా స్టార్ట్ చేద్దామా? కారం వేసుకుందాము. ఫిష్ ఎప్పుడైనా కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కారమే వేస్తున్నా. తర్వాత ధనియా పౌడర్, ఇది కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఉప్పు, ఇంకా పసుపు, గరం మసాలా, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, ఇది వేసుకుంటే కొంచెం కలర్ బాగా వస్తుందని. ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇప్పుడు లెమన్ పిండుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. పెరుగు, ఫిష్ లో పెరుగు నచ్చదు అనుకునే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, నేనైతే వేస్తాను. ఒక 2 spoons అలా ఆయిల్ వేస్తే మ్యారినేషన్ కి ఈజీగా ఉంటుంది. స్మాల్ అడ్వైజ్ ఏంటంటే కొంచెం బియ్యం పిండి వేస్తే ఈ మ్యారినేషన్ మొత్తము ముక్కకి పట్టుకొని కొంచెం క్రిస్పీగా వస్తుంది. చాలా తక్కువ, ఎక్కువ కూడా కాదు, కొంచెం. ఈ మ్యారినేషన్ కలుపుకునేటప్పుడే దీంట్లో ఉప్పు లేదా కారం సరిపోయిందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ తెలిసిపోతుంది. ఈ మిక్చర్ని ఇప్పుడు ఫిషెస్ కి పట్టించేద్దాం. లెట్స్ గో. ఫిష్ ని కడిగేటప్పుడే ఇట్లా వీటిని ఘాట్లు ఇట్లా పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలా పెట్టుకుంటే మసాలా మొత్తం లోపల వరకు వెళ్తుంది అనమాట. ఇక్కడ లోపల కూడా పెట్టుకోవాలి మర్చిపోకుండా. ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. సో నూనె కొంచెం హీట్ అయింది కదా, ఫిష్ పెట్టేస్తున్నాం. సో ఇలా పాన్ మీద 1 side ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని ఒక 10 minutes లోపలే దీన్ని చూసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో చూద్దాము, ఒక 10 minutes తర్వాత కలుద్దాం. 2 sides అయిపోతే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఇంకా దీన్ని ప్లేట్లో తీసుకుందాం.